హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు ప్రారంభించిన ఆపరేషన్ నార్కోస్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఆపరేషన్ నార్కోస్. సో ఈ వర్డ్ గుర్తుంచుకోండి, ఆపరేషన్ నార్కోస్ ఇటీవల వార్తలు నిలిచింది. ఎవరు ప్రారంభించిన ప్రత్యేక చర్య, ప్రత్యేక ఆపరేషన్ అంటారు రానున్న పోటీ పరీక్షల్లో. ఆర్పిఎఫ్ అని గుర్తుంచుకోండి. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లేదా సింపుల్గా రైల్వే పోలీసులు అని గుర్తుంచుకోండి. సో భారత రైల్వేలో రక్షణపరమైన వ్యవహారాలను చూసుకునే విభాగం ఏదంటే ఆర్పిఎఫ్, రైల్వే పోలీసులు. వీరు గడిచిన మాసం జూన్ 2022, సో లాస్ట్ మంత్ జూన్లో ప్రారంభించిన ఒక ప్రత్యేక ఆపరేషన్, ప్రత్యేకమైన చర్య ఎవరు ప్రారంభించారు? ఆర్పిఎఫ్ వారు. ఆ ప్రత్యేకమైన ఆపరేషన్ పేరే ఆపరేషన్ నార్కోస్. అండ్ ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఒక అంశం డిఫరెంట్ ఆపరేషన్స్. ఇటీవల కాలంలో చాలా ఆపరేషన్స్ వార్తలు నిలిచాయి, వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అందులో ఒక ఆపరేషనే ఆపరేషన్ నార్కోస్. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. ఆపరేషన్ అంటే ప్రత్యేకమైన చర్య అన్నట్టు. నార్కోస్, నార్కో ఈ నార్కో అనే వర్డ్ మత్తు పదార్థం అనే అర్థాన్ని ఇస్తుంది. సో నార్కోటిక్ డ్రగ్స్ అంటాం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటాం. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది భారతదేశంలో. సో అది పక్కన పెడితే నార్కో అనే పదం ఎక్కడ కనిపించినా ప్రత్యేకంగా మత్తు పదార్థాలు అనే అర్థాన్ని ఇస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు? ఆర్పిఎఫ్ వారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు భారత రైల్వేలలో జరుగుతున్న మత్తు పదార్థాల రవాణా ఏదైతే ఉంటుందో దానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ ఏదంటే అదే ఆపరేషన్ నార్కోస్. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంట? జూన్ 2022. సో నిన్నటి రోజున ఆర్పిఎఫ్ వారు, రైల్వే పోలీసులు లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు దీని యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో, దీని యొక్క పనితీరు ఏదైతే ఉందో, ఈ ఆపరేషన్ యొక్క ఫలితాన్ని కొన్ని గణాంకాలు విడుదల చేశారు. సో గడిచిన నెల రోజుల్లో ఆపరేషన్ నార్కోస్ ఈ ప్రత్యేకమైన చర్య ద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు 7.40 కోట్ల రూపాయల మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయి, 7.40 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను రైల్వే పోలీస్ వారు పట్టుకోవడం జరిగింది, స్వాధీనం చేసుకున్నారంట డిఫరెంట్ స్మగ్లర్స్ నుండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ గణాంకాలు మనకు అవసరం లేదు. 7.40 కోట్ల, 10 కోట్ల, 70 కోట్ల, దీనిపైన పోటీ పరీక్షల ప్రశ్నలు అడిగారు. అడిగే ప్రశ్న ఒకటే, ఇటీవల ఆర్పిఎఫ్ వారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు ప్రారంభించిన ఆపరేషన్ నార్కోస్ యొక్క ఉద్దేశం ఏంటి? నార్కో అంటే ఆటోమేటిక్గా మత్తు పదార్థాలు. రైల్వేల ద్వారా జరుగుతున్న మత్తు పదార్థాల రవాణా ఏదైతే ఉంటుందో దానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఆర్పిఎఫ్ వారు ప్రారంభించిన ప్రత్యేకమైన ఆపరేషనే ఆపరేషన్ నార్కోస్. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఆర్పిఎఫ్కి సంబంధించి వార్తలు ఇచ్చిన అన్ని ఆపరేషన్స్ కూడా ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్ ఆపరేషన్ ఆహత్. ఆపరేషన్ ఆహత్ గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసాం. ఆపరేషన్ ఆహత్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి రైల్వేల ద్వారా జరుగుతున్న మానవ అక్రమ రవాణా ఏదైతే ఉంటుందో దానికి అడ్డుకట్ట వేయడానికి రైల్వే పోలీసులు ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషనే ఆపరేషన్ ఆహత్. అండ్ ఇటీవల ఆపరేషన్ నన్హే ఫరిష్తే ప్రత్యేకంగా రైల్వే ప్రయాణాలకు సంబంధించి సంరక్షణ. అండ్ ఆపరేషన్ యాత్రి సురక్షణ అనే ఒక ప్రత్యేక ఆపరేషన్ మేరీ సహేలీ, రైల్వేలో ప్రయాణిస్తున్న యువతులు ఎవరైతే ఉంటారో, అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన సంరక్షణ. అండ్ రైల్వేలలో జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్ని అడ్డుకట్ట వేయడానికి, బ్లాక్ మార్కెటింగ్ అంటారు. సో టికెట్స్ ఏవైతే ఉంటాయో మనకి బ్లాక్లో అమ్ముకోవడం అన్నట్టు. సో అలా దానికి సంబంధించి ఆపరేషన్ ఉపలబ్ధ్ అనే ఒక ప్రత్యేకమైన అంశం కానివ్వండి, వీటిని లింక్ చేసుకోండి. ఇక్కడ మనకు మెయిన్ టాపిక్ ఈరోజు ఆపరేషన్ నార్కోస్ ఈజ్ ఎనఫ్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఆపరేషన్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఎంతైనా ఉంటుంది. అండ్ రైల్వేలకు సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో రైల్వేలకు సంబంధించి ఈట్ రైట్ రైల్వే సర్టిఫికేషన్. ఈట్ రైట్ సర్టిఫికేషన్ అంటున్నాను. ఈట్ అంటే తినడానికి సంబంధించి ఒక ప్రత్యేక గుర్తింపు. ఈట్ రైట్ సర్టిఫికేషన్ ఎవరు జారీ చేశారు? ఇటీవల FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో
అత్యుత్తమ ప్రమాణాలను, ఆహార ప్రమాణాలను పాటించే రైల్వే స్టేషన్లను గుర్తించడం జరిగింది. ఈట్ రైట్ రైల్వే స్టేషన్, స్టార్ రైల్వే స్టేషన్స్ అని చెప్పేసి. అలా దేశంలో ఇప్పటివరకు గుర్తింపు పొందిన 7 రైల్వే స్టేషన్లు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఇటీవల వైజాగ్ రైల్వే స్టేషన్, మన తెలుగు ప్రాంతాల్లో మొట్టమొదటి రైల్వే స్టేషన్ వైజాగ్ రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా వర్తించింది. అంతకుముందు చండీగఢ్, భువనేశ్వర్, వడోదర రైల్వే స్టేషన్, ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ అండ్ ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్. ఈ 7 రైల్వే స్టేషన్ల పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల రైల్వేలకి సంబంధించి రైల్వేలో సూపర్లేటివ్స్ని మనం చూస్తున్నాం. రైల్వేలో అత్యున్నతం అని చెప్పేసి అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్గా ఇటీవల హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్ వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల భారతదేశంలోని మొట్టమొదటి ఫుల్లీ ఏసీ రైల్వే టర్మినల్, 100% ఏసీ రైల్వే టర్మినల్గా మనకు బెంగళూరులోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్ వార్తలు నిలిచింది. అండ్ కేఎస్ఆర్ రైల్వే స్టేషన్, కేఎస్ఆర్ బెంగళూరులోని ఇంకొక రైల్వే స్టేషన్ కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ దేశంలోని మొట్టమొదటి రన్నింగ్ వాటర్ అక్వేరియం టన్నెల్ అనే అంశంతో వార్తలు వచ్చింది. ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా రైల్వేలకి సంబంధించి లింక్ చేసుకోండి. రైల్వేలు తరచూ వార్తలు నిలుస్తాయి కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక ప్రశ్నని మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, పరీక్షా సంఘం అనే ఒక ప్రత్యేక యాప్. ఇదొక యాప్. ఈ యాప్ని రూపకల్పన చేస్తూ, ఈ యాప్ని మన ముందుకు తీసుకొస్తూ సిబిఎస్ఈ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సిబిఎస్ఈ. సో సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అంటే కదా సిబిఎస్ఈ పుస్తకాలు అని చెప్పేసి. సో భారతదేశంలో విద్యారంగానికి సంబంధించి సిబిఎస్ఈ ప్రమాణాలు కానివ్వండి, సిబిఎస్ఈ వారు విడుదల చేసే పుస్తకాలను కానివ్వండి మనం చూస్తూ ఉంటాం. అలాంటి సిబిఎస్ఈ వారు ఇటీవల ఈ పరీక్షా సంఘం అనే ఒక ప్రత్యేకమైన అంశంతో వార్తలు ఇచ్చారు. ఇది ఒక యాప్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సిబిఎస్ఈ పరిధిలో జరిగే అన్ని రకాల ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో, మనకు ఎగ్జామినేషన్స్ అంటే పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ పరీక్షలకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ని, అన్ని కార్యక్రమాలను కూడా ఈ యాప్ ద్వారా నిర్వహించబోతుందంట సిబిఎస్ఈ. పరీక్షల నిర్వహణ నుండి అండ్ అట్ ద సేమ్ టైం పరీక్షల యొక్క ఫలితాలు ఉంటాయి కదా, వాటన్నిటి కూడా పరీక్షా సంఘం అనే ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా సిబిఎస్ఈ మన ముందుకు తీసుకొస్తుంది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల సిబిఎస్ఈ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. సిబిఎస్ఈకి సంబంధించి నూతన చైర్పర్సన్, నూతన హెడ్గా నిధి చబ్బర్ గారు వార్తలు నిలిచారు. నిధి గారు. అండ్ ఇటీవల సిబిఎస్ఈకి సంబంధించి ప్రత్యేకంగా దోస్త్ ఫర్ లైఫ్ అని చెప్పేసి, ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో 2021 సంవత్సరంలో ఎవరైతే సిబిఎస్ఈ పరిధిలో చదువుతున్న చిన్నపిల్లలు ఉంటారో వారికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి దోస్త్ ఫర్ లైఫ్ అనే ఒక ప్రత్యేక యాప్తో వార్తలు ఇచ్చింది. ఇటువంటి అంశాలను సిబిఎస్ఈకి సంబంధించి లింక్ చేసుకోండి. సిబిఎస్ఈ అనేది భారతదేశంలో ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన, సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థ. ఆ పరిధిలో ప్రతి ఒక్క పరీక్షకి సంబంధించిన యాక్టివిటీస్, ఎగ్జామినేషన్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఈ పరీక్షా సంఘం యాప్ ద్వారా మన ముందుకు తీసుకొస్తారంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్టార్టప్ ర్యాంకింగ్స్ 2021. స్టార్టప్ ర్యాంకింగ్స్ 2021 2021 సంవత్సరానికి గాను 2022 సంవత్సరంలో విడుదలైన స్టార్టప్ ర్యాంకింగ్స్. స్టార్టప్ తెలుగులో ఏమంటాం? అంకుర సంస్థ, అంకుర పరిశ్రమ అంటాం. అంకుర. స్టార్టప్ ఈ పదం ప్రస్తుతం వరల్డ్లో ఎమర్జింగ్. స్టార్టప్, యూనికార్న్ సంస్థలు ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. స్టార్టప్, అంకుర పరిశ్రమలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ యువత. మనం ఉన్నామనుకోండి, యువతకి చాలా ఐడియాస్ వస్తాయి, ఇన్నోవేషన్ ఐడియాస్ వస్తాయి. కొత్త కొత్త ఐడియాలు ఏవైతే ఉంటాయో, ఒక వస్తువును డెవలప్ చేయడానికి కానివ్వండి, ఒక ప్రత్యేక ప్రోడక్ట్ని మార్కెట్కి తీసుకురావడానికి కానివ్వండి. సో అలా యువతకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడమే స్టార్టప్, ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా. అలాంటి స్టార్టప్లకు సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో టీ హబ్ కానివ్వండి, టీ హబ్ సెకండ్ ఫేజ్ కూడా ప్రారంభమైంది. ఇటీవల ప్రత్యేకమైన ఆవిష్కరణ కేసీఆర్ గారు ప్రారంభించారు. ఇటువంటి స్టార్టప్లకు సంబంధించి ఇటీవల ఒక ర్యాంకింగ్స్ వార్తలు ఇచ్చింది. భారతదేశంలో ఎవరు విడుదల చేశారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి అంటాం. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, పరిశ్రమను అభివృద్ధి చేసే, అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అంతర్గత వాణిజ్యాన్ని నిర్వహించే ఈ సంస్థ డిపిఐఐటి వారు ఇటీవల ఈ స్టార్టప్ ర్యాంకింగ్లను విడుదల చేశారు 2021 సంవత్సరానికి గాను. ఇందులో యాజ్ యూజువల్ గుజరాత్ రాష్ట్రం మరియు కర్ణాటక రాష్ట్రం బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్గా వార్తలు ఇచ్చాయి. స్టార్టప్ ర్యాంకింగ్స్ 2021లో గుజరాత్ అండ్ కర్ణాటక రాష్ట్రాలు టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అంట.
అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కేటగిరీ కనుక చూసామనుకోండి, మేఘాలయ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా వార్తలు నిలిచింది. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో స్టార్టప్లకు సంబంధించిన ఈ అంశం. అండ్ ఇటీవల స్టార్టప్లకు సంబంధించి యూనికార్న్ స్టార్టప్స్ అనే ఒక ప్రత్యేకమైన అంశం వార్తలు నిలుస్తోంది. సో యూనికార్న్ $1 బిలియన్ విలువైన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి యూనికార్న్ స్టార్టప్ అని చెప్పేసి ఇటువంటి అంశాలు మనం ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. సో యూనికార్న్ స్టార్టప్ ర్యాంకింగ్స్, స్టార్టప్లకు ప్రోత్సాహంగా వస్తున్న ర్యాంకింగ్స్ సంబంధించి ప్రత్యేకంగా సంస్థలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం స్టార్టప్లకు సంబంధించి టీ హబ్ కానివ్వండి, వీటిపైన రానున్న పోటీ పరీక్షలో ప్రత్యేకంగా ఒక ప్రశ్నని మనం చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఇరాన్. సో ఇరాన్ లాంచ్ చేసిన ఒక ప్రత్యేకమైన రాకెట్, సాలిడ్ ఫ్యూయల్డ్ రాకెట్. సో సాలిడ్ అంటే ఘన ఆధారిత రాకెట్ అంటే లాంచింగ్ వెహికల్ అంటాం. లాంచింగ్ వెహికల్, దీని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. రాకెట్, సాలిడ్ ఫ్యూయల్డ్ రాకెట్, దాని పేరు ఏంటంటే జుల్జనా. ఇటీవల జుల్జనా అనే ఒక ప్రత్యేకమైన రాకెట్ని లాంచ్ చేస్తూ వార్తలు నిలిచిన దేశం ఏదంటే ఇరాన్. గుర్తుంచుకోండి. అలా ఇటీవల కాలం మరి ఇరాన్ గురించి కూడా ఈ రాకెట్ ప్రయోగాన్ని మనం ఖచ్చితంగా చదవాల్సిందేనంటే పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఇటీవల రాకెట్ ప్రయోగాలను చేస్తూ వార్తలు ఇచ్చే దేశాలపైన కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఎందుకంటే రాకెట్ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో, శాటిలైట్ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో ప్రతిరోజు కనబడవు, మనకు ఏదో అప్పుడప్పుడే కనబడుతూ ఉంటాయి. వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అలా ఇటీవల మనకు దక్షిణ కొరియా వారు ప్రయోగించిన నూరి రాకెట్ చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో 10వ దేశంగా రాకెట్ వ్యవస్థను కలిగిన 10వ దేశంగా దక్షిణ కొరియా వార్తలు నిలిచింది. నూరి రాకెట్ ఏ దేశానికి సంబంధించి అంటారు? ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. సో ఇక్కడ ఇరాన్ లాంచ్డ్ జుల్జనా అనే ఒక ప్రత్యేకమైన సాలిడ్ ఫ్యూయల్డ్ ఘన ఇంజన్, సో ఘన ఇంధన రాకెట్ని, లాంచ్ వెహికల్ని స్పేస్లోకి విజయవంతంగా లాంచ్ చేసామని చెప్పేసి ఇరాన్ చెప్పడం జరిగింది. దీని ద్వారా పోయిన పేలోడ్స్, శాటిలైట్స్ అవన్నీ మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాదు, అది గుర్తుంచుకోండి. కానీ భారతదేశానికి సంబంధించి మాత్రం PSLV C-53 వెరీ ఇంపార్టెంట్, PSLV C-52 ఇంపార్టెంట్. PSLV C-53 ఎక్స్క్లూజివ్గా వాణిజ్యపరమైన ఉపగ్రహాలను సింగపూర్ దేశానికి సంబంధించిన 3 ఉపగ్రహాలను లాంచ్ చేసింది. వాటి యొక్క ప్రత్యేకతలు గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ హర్యానా రాష్ట్రానికి మధ్య కుదిరిన ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. ఇండియన్ బ్యాంక్ హర్యానా రాష్ట్రం అంటున్నాను. హర్యానా రాష్ట్రం ఉత్తర భారతంలోని హర్యానా రాష్ట్రం ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ఇండియన్ బ్యాంక్తో కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే రాష్ట్రంలో మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్స్కి సంబంధించిన ఒప్పందం. మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, సో యూపీఐ అంటాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారిత మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ని హర్యానా రాష్ట్రం ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వినియోగదారులకు ముఖ్యంగా ప్రభుత్వం నుండి బెనిఫిట్ అయ్యే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారికి మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించింది. ఆ మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ బ్యాంక్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియన్ బ్యాంక్ మరియు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందం యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సంబంధించి మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం, ధాన్యపు ఏటీఎం ఏ రాష్ట్రం అంటే హర్యానా రాష్ట్రం. అండ్ ఇటీవల ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 4th ఎడిషన్ సంబంధిత అంశంతో హర్యానా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. హర్యానా రాష్ట్రానికి సంబంధించి అథ్లెట్ వీరుడు నీరజ్ చోప్రా గారు ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. అండ్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన అన్ని అంశాలు కూడా ప్రత్యేకంగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు, 75% రిజర్వేషన్లు, ఇటువంటి అంశాలు మనం ప్రత్యేకంగా చూసాం. వాటి లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ జగనన్న విద్యా కానుక. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా జగనన్న విద్యా కానుక అనే ఒక అంశం వార్తలు నిలిచింది. ఇది కొత్త అంశం ఏం కాదు, ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాం. విడతల వారీగా నిధులను విడుదల చేయడం అనేది చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వాలకు సంబంధించి మీరు తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులైనా సో ప్రభుత్వం ఇచ్చే ఇలాంటి ప్రకటనలు ఏవైతే ఉంటాయో న్యూస్ పేపర్లో మెయిన్ పేపర్ ఉంటుంది, న్యూస్ పేపర్ ఏ పేపర్ అయినా కూడా అందులో ఫస్ట్ పేపర్లో ఇటువంటివి కనబడతాయి. సో ఈనాడు కానివ్వండి, సాక్షి కానివ్వండి తీసుకుంటే మీకు కనబడుతూ ఉంటాయి. సో జగనన్న విద్యా కానుక ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు రూపాయలు 931.02 కోట్ల ఖర్చుతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిన్నటి రోజున కర్నూలు జిల్లా ఆదోనిలో
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ జరిగింది. కిట్ల కానుక, సో పిల్లలకు కావాల్సిన కిట్ ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి డిక్షనరీ కానివ్వండి, సో ఆ కిట్లో ఏమేమి ఉంటాయంటే సో 3 జతల యూనిఫామ్ క్లాత్ అండ్ కుట్టు కూలితో సహా ఆ యూనిఫామ్ని కుట్టించుకోవడానికి కావాల్సిన డబ్బులను కూడా ప్రభుత్వం ఇస్తుంది అన్నట్టు. 3 జతల యూనిఫామ్, ఇది 1 ఇయర్ పనిచేస్తాయి. అండ్ నెక్స్ట్ సో బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్, సో పుస్తకాలు చదువుకోవడానికి, వర్క్ బుక్ రాసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఒక జత బూట్లు, ఒక జత సాక్స్లు మరియు బెల్ట్, స్కూల్ యూనిఫామ్ కావాల్సినవి అన్నీ కూడా నెసెసిటీస్, ఎసెన్షియల్స్. అండ్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ ఒకటి ఇస్తారంట. అండ్ నెక్స్ట్ స్కూల్ బ్యాగ్ని ఒకటి ప్రత్యేకంగా ఇస్తారు. ఇది జగనన్న విద్యా కానుక. సో జగన్ ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక చర్యల వల్ల 2018-19 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య కాస్త 7 లక్షలకు చేరిందంట. అదే సమయంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరిగి 72.47 లక్షలకు చేరిందంట. సో గత ప్రభుత్వం గురించి కంపారిజన్స్ ఎప్పుడు కూడా చూడకండి, జస్ట్ ప్రభుత్వానికి సంబంధించి ఈ సంవత్సరం ఏదైతే ఇస్తుందో వాటి ప్రత్యేకంగా చూడండి. ఈ ప్రోగ్రాంలో భాగంగా వారు బైజూస్ సంస్థతో కూడా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. జస్ట్ ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈ జగనన్న విద్యా కానుక కింద ఎవరైతే ఉంటారో ప్రతి విద్యార్థికి దాదాపు ₹2,000 విలువైన జగనన్న విద్యా కానుకలో సో ప్రతి సంవత్సరం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ని కోట్ల నిధులను ప్రభుత్వం రిలీజ్ చేసింది, ఇదొకటి ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ఒక పేజీలో ఇంగ్లీష్, మరొక పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు ఉంటాయంట. నోట్బుక్లు, వర్క్ బుక్లు, 3 జతల యూనిఫామ్ క్లాత్, కుట్టుకులితో సహా మరియు ఒక జత బూట్లు, ఒక జత సాక్స్, బెల్ట్, స్కూల్ బ్యాగ్తో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఇస్తారంట. సో బడులు తెలిసిన తొలి రోజు నుండే అందజేత. నిన్నటి రోజున ఎక్కడ ప్రారంభించారు ఈ సంవత్సరం విడత? కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కిట్ల పంపిణీని స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వరుసగా 3వ ఏడాది ఈ సంవత్సరం. సో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జగనన్న విద్యా కానుక ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించి న్యూజిలాండ్ క్రికెట్. సో న్యూజిలాండ్ క్రికెట్ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క క్రికెట్ నిర్వహణ నియంత్రణ సంస్థ ఉంటుంది. ఎగ్జాంపుల్ భారతదేశం తీసుకోండి, BCCI అంటారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. భారతదేశంలో క్రికెట్ నిర్వహణ నియంత్రణ చేసే సంస్థ BCCI. అలా క్రికెట్ ఆస్ట్రేలియా అన్నారు అనుకోండి, ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియా దేశంలో క్రికెట్కి సంబంధించి సంపూర్ణ నిర్వహణ నియంత్రణ వీరు చూసుకుంటారు. అలా న్యూజిలాండ్ క్రికెట్ అంటే న్యూజిలాండ్కి సంబంధించిన నిర్వహణ నియంత్రణ సంస్థ. మనకు BCCI ఆస్ట్రేలియాకి CA లాగానే వాళ్ళకి న్యూజిలాండ్ క్రికెట్ అనే ఒక సంస్థ ఉంటుంది. వీరు తీసుకున్న ఒక విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం ఏంటంటే పురుష క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో మేల్ క్రికెటర్స్, సో పురుషులు క్రికెటర్లు మేల్ ఇప్పుడు మరియు ఫీమేల్ ఇద్దరు ఆడుతున్నారు, మహిళా క్రికెటర్లు. సో పురుషులతో సరిసమానంగా మహిళలకి కూడా ఈక్వల్ పేని చెల్లించబోతున్నారంట. ఈక్వల్ పే అంటే ఏంటంటే కాంట్రాక్ట్ ఉంటుంది. మన BCCIలో కూడా చూడండి, ప్రతి సంవత్సరం కూడా ఒక క్రికెటర్ని ఈ సంవత్సరం లిస్ట్ A, B, C అని చెప్పేసి వాళ్ళకు కాంట్రాక్ట్లో కూడా డిఫరెంట్ విభజన ఉంటుంది. సో అలా ఒక కాంట్రాక్ట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ ఒకటి ఫేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటిది, పురుషులకు మహిళలకు ఒకే రకమైన పే స్కేల్ని అమలు చేస్తారంట. సో కాంట్రాక్ట్ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో అంటే ప్రభుత్వం అనకూడదు, న్యూజిలాండ్ క్రికెట్ వారు గుర్తించిన క్రికెటర్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక హిస్టారికల్ నిర్ణయంతో వార్తలు నిలిచింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన క్రీడలకు సంబంధించిన వ్యక్తి ఫార్ములా 1కి సంబంధించి ఫార్ములా 1 అంటే ఏంటి? స్పీడ్ కార్ రేసింగ్. ఫార్ములా 1 ఇటీవల ఫార్ములా 1 అంటేనే మనకు లూయిస్ హ్యామిల్టన్ వార్తలు చూస్తున్నాం, అండ్ బొటాస్ వార్తలు నిలుస్తున్నారు, మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తలు నిలుస్తున్నారు. వారు ముగ్గురు కాకుండా ఈరోజు కార్లోస్ సెయిన్స్ వార్తలు నిలిచారు. కార్లోస్ సెయిన్స్ జూనియర్ పేరు గుర్తుంచుకోండి, ఎందుకంటే తరచూ మనం ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసింగ్లో ఛాంపియన్గా అయితే లూయిస్ హ్యామిల్టన్ చూస్తాం, మ్యాక్స్ వెర్స్టాపెన్ చూస్తాం, లేదా బొటాస్ని చూస్తాం. వీరు కాకుండా 4వ వ్యక్తి, ఈ ముగ్గురు కూడా గెలవలేదు, కార్లోస్ సెయిన్స్ ఒక గ్రాండ్ ప్రీ గెలుస్తూ వార్తలు ఇచ్చారు. గ్రాండ్ ప్రీ అంటే ఫార్ములా 1 ఛాంపియన్షిప్. ఆ గ్రాండ్ ప్రీ ఏంటంటే బ్రిటిష్ గ్రాండ్ ప్రీ. సో బ్రిటిష్ గ్రాండ్ ప్రీ గెలుచుకొని వార్తలు నిలిచిన సెయిన్స్ జూనియర్, కార్లోస్ సెయిన్స్ జూనియర్ ఫార్ములా 1 రేసర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించి భారతదేశంలో ఒక గోల్ కీపర్గా, ఫుట్బాల్కి గోల్ కీపర్, సో భారతదేశంలో గోల్ కీపర్గా గుర్తింపు పొందిన ఫార్మర్ ఇండియా ఫుట్బాల్ గోల్ కీపరు తను మరణిస్తూ వార్తలు ఇచ్చారు. గోవాలో మరణించారు. EN సుధీర్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన క్రీడాకారుడు EN సుధీర్. ఏ క్రీడకి సంబంధించిన ప్రత్యేక గుర్తింపు అంటే ఫుట్బాల్కి సంబంధించిన గోల్ కీపర్ అని గుర్తుంచుకోండి. EN సుధీర్ ఫార్మర్ ఇండియా ఫుట్బాల్ గోల్ కీపర్.
మరణిస్తూ వార్తలు నిలిచారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఇటీవల ముగిసిన మనకు అందాల పోటీలు అంటాం తరచూ కూడా, మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్ అని చెప్పేసేసి. అందులో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి సినీ శెట్టి ఇటీవల ఫెమినా మిస్ ఇండియా 2022 విజేతగా వార్తలు ఇచ్చారు. ఫెమినా మిస్ ఇండియా 2022 ఎక్కడ జరిగినాయి? రిలయన్స్ జియో ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో, రిలయన్స్ జియో కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. ఎక్కడంటే ముంబై. ముంబై, మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రిలయన్స్ జియో కన్వెన్షన్ సెంటర్లో ముగిసిన ఫెమినా మిస్ ఇండియా 2022 ఛాంపియన్షిప్లో అందాల పోటీలో అందాల రాణిగా వార్తలు ఇచ్చింది సినీ శెట్టి. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కర్ణాటక అని గుర్తుంచుకోండి, సినీ శెట్టి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్, ఒక వైద్యురాలు, ఆయుర్వేద డాక్టర్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఆయుర్వేదకు సంబంధించి ఆ ఇన్స్టిట్యూట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకి ప్రస్తుతం డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న తనుజా నేసరి ఈ సంవత్సరానికి గాను ఆయుర్వేద రత్న అనే ఒక ప్రత్యేక గుర్తింపుతో వార్తలు ఇచ్చారు. ఆయుర్వేద రత్న అంటే మన ఏదో ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియాలోని సంస్థ ఇచ్చేది కాదు, బ్రిటన్ పార్లమెంట్ లేదా యూకే పార్లమెంట్ ఆయుర్వేద రత్నగా గుర్తించిన వ్యక్తి తనుజా నేసరి, మన దేశానికి సంబంధించిన గుర్తుంచుకోండి. ముఖ్యంగా కేంద్రంలో 2014 సంవత్సరంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు ముఖ్యంగా మన సాంప్రదాయ వైద్యంలో తీసుకురావడం జరిగింది. అలా సాంప్రదాయ వైద్యానికి సంబంధించి ఆయుర్వేదానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, యోగాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వీటికి సంబంధించి ఎలాంటి అంశాలు వార్తనిచ్చినా, ఏ వ్యక్తులు వార్తనిచ్చినా ప్రత్యేకంగా చూడండి. ఆయుర్వేద రత్న పురస్కార గ్రహీతగా ఆయుర్వేద రత్న బిరుదుతో వార్తలు ఇచ్చిన తనుజా నేసరి ప్రస్తుతం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకి డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. ఎవరిచ్చారు? యూకే పార్లమెంట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే, గాంధీజీ గారికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను పుస్తక రూపంలో మనం ముందుకు తీసుకొచ్చిన ఒక వ్యక్తి ఎవరు, అసలు ఆ పుస్తకం ఏంటో చూద్దాం. గాంధీ అండ్ ద చంపారన్ సత్యాగ్రహ, గాంధీ అండ్ ది చంపారన్ సత్యాగ్రహ. సెలెక్ట్ రీడింగ్స్ అనే ఒక పుస్తకం. యాక్చువల్గా అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న మనవి ఏంటంటే, ఏదైనా ఒక పుస్తకం వార్తలు నిలిస్తే, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలపైన ప్రశ్నలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక పుస్తకం కనుక కనబడితే ఈ పుస్తకాన్ని ఆ కవర్ పేజ్ పైన మీకు ఏదైతే చూపిస్తున్నానో ఆ కవర్ పేజ్ మీద ఉన్న పేరునే గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో అదే అడుగుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని పుస్తకాలు, మార్కెట్ దొరికే పుస్తకాలు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఈ పుస్తకం పేరును కూడా తెలుగులోకి ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, గూగుల్ ట్రాన్స్లేషన్. దట్ ఈస్ నాట్ ఫైన్, అది కరెక్ట్ కాదు. ఇక్కడ గాంధీ అండ్ ద చంపారన్ సత్యాగ్రహ అదే గుర్తుంచుకోండి. గాంధీ మరియు చంపారన్ సత్యాగ్రహ అనే పుస్తకం ఎక్కడ లేదు. ఇక్కడ ఇంగ్లీష్ భాషలో రాసిన పుస్తకం ఏదైతుందో ఆ ఇంగ్లీష్ పేరే గుర్తుంచుకోవాలి. కాకపోతే మన అర్థం కోసం మనకు ఈజీగా ఉండాలంటే దాన్ని తెలుగులో రాసుకోండి, గాంధీ అండ్ ది చంపారన్ సత్యాగ్రహ అని. ఏదైనా పుస్తకం ఆ కవర్ పేజ్ మీద అదే పేరును గుర్తుంచుకోవాలి. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే సురంజన్ దాస్ అని గుర్తుంచుకోండి. సురంజన్ దాస్ గారు రాసిన గాంధీ అండ్ ది చంపారన్ సత్యాగ్రహ అనే ఒక ప్రత్యేక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆథర్ పేరు గుర్తుంచుకోండి, సురంజన్ దాస్. సెలెక్ట్ రీడింగ్స్ అంటే గాంధీ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలు, ఘట్టాలు ఏవైతే ఉంటే వాటిని క్రోడీకరించడం జరిగింది, ఎడిట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి పుస్తకం, ఆల్రెడీ పుస్తకం గురించి మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం, తరచూ వార్తలకు వస్తుంది, మరొకసారి వార్తలకు వచ్చింది. గంగా రీఇమాజినింగ్, రెజ్యువనేటింగ్, రీకనెక్టింగ్. గంగా నది భారతదేశంలో పవిత్ర నదిగా చూసే గంగా నదికి సంబంధించి గంగా రీఇమాజినింగ్, రెజ్యువనేటింగ్, రీకనెక్టింగ్, ఈ 3 పదాలు గుర్తుంచుకోండి. గంగా అనే ఒక పేరును గుర్తుంచుకోండి. ఈ పుస్తకం ఏదైతే ఉంటుందో, మన భారతదేశంలో గంగా నదికి పవిత్ర స్థానం ఉంది. దానికి సంబంధించి పుస్తకం కవర్ మీద ఏం రాశారంటే, యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ వేర్ రివర్స్ లైక్ గంగా హ్యావ్ గివెన్ అస్ లైఫ్, ద గంగాస్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ అండ్ ద రీడర్ డూ అండ్ డోంట్ డూ. మనం ఏం చేస్తాం, మనం ఏం చేయమనే అంశాలపైనే గంగా నది
ఒక జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి బిబేక్ దేబ్రాయ్ గారు రాశారు. సో చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ ఉంటారు కదా, బిబేక్ దేబ్రాయ్ గారు ఈ పుస్తకం యొక్క ట్యాగ్ లైన్ రాసేశారు. సో గుర్తుంచుకోండి, ఈ పుస్తకం యొక్క ఆథర్స్ ఎవరు అంటారు, రాజీవ్ రంజన్ మిశ్రా అండ్ పుష్కల్ ఉపాధ్యాయ్ గారు. పుష్కల్ ఉపాధ్యాయ్ అండ్ రాజీవ్ రంజన్ మిశ్రా. ఈ పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేయడం జరిగిందంటే రూపా పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసి మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ పుస్తకం పేరుంది గంగా రీఇమాజినింగ్, రెజ్యునేటింగ్, రీకనెక్టింగ్. పుస్తకం యొక్క ఆథర్స్ రాజీవ్ రంజన్ మిశ్రా అండ్ పుష్కల్ ఉపాధ్యాయ్. రూపా పబ్లికేషన్స్ వారు రాశారు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్ రౌండ్ చూద్దాం. అండ్ అభ్యర్థులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ 4-5 డేస్ కూడా క్లాసెస్ ఏవైతే ఉంటాయో, మన క్లాస్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్ పైన చెప్పడం జరుగుతుంది. సో బికాజ్ ఏంటంటే నేను ఏదైతే బోర్డు అందుబాటులో ఉండదు నాకు దగ్గరలో, కాబట్టి మీకు రెగ్యులర్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అందిస్తూనే ఉంటాను, ఏ రోజు కూడా క్లాసెస్ ఆపను. కాకపోతే ఏంటంటే మీకు మొన్నటి వరకు చెప్పినట్టుగా ఏదైతే ఉందో ఓబీఎస్ రూపంలో మీకు ఆ స్క్రిప్ట్ చూపించుకుంటూ క్లాస్ని చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ కోఆపరేట్. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలను ఒకసారి ర్యాపిడ్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు ప్రారంభించిన రకరకాల ఆపరేషన్స్ని చూసాము. సో ఈరోజు ఆర్పిఎఫ్ సంబంధించి ఆపరేషన్ నార్కోస్ ప్రత్యేకతని చూసాము. అండ్ నెక్స్ట్ పరీక్షా సంఘం అనే ఒక ప్రత్యేక యాప్ వార్తలు ఇచ్చింది సిబిఎస్ఈకి సంబంధించి. ముఖ్యంగా సిబిఎస్ఈ పరిధిలోని అన్ని ఎగ్జామ్ యాక్టివిటీస్ని కూడా దీని ద్వారా నిర్వహించబోతున్నారంట. అండ్ నెక్స్ట్ స్టార్టప్ ర్యాంకింగ్స్ 2021 డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు భారతదేశంలోని రాష్ట్రాలకు విడుదల చేసిన ర్యాంకింగ్స్. అండ్ ఇరాన్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన ఒక రాకెట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, జుల్ జనా. ఇటీవల జుల్ జనా అనే ఒక రాకెట్ని ప్రయోగిస్తూ వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే ఇరాన్. అండ్ నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ హర్యానా రాష్ట్రానికి ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం, ముఖ్యంగా మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ జగనన్న విద్యా కానుక వరుసగా 3వ ఏడాది. ఈ సంవత్సరం సంబంధించి విద్యా కానుక కిట్లను డిస్ట్రిబ్యూట్ చేయడం నిన్నటిన కర్నూలులోని ఆదోన్లో ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో న్యూజిలాండ్ క్రికెట్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే దేశంలోని మహిళా క్రికెటర్లు, పురుష క్రికెటర్లు ఇద్దరు కూడా ఎలాంటి వ్యత్యాసం ఉండదు, ఇద్దరు కూడా ఈక్వల్ పే ఉంటుంది కాంట్రాక్ట్ క్రికెటర్స్కి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఇటీవల బ్రిటిష్ గ్రాండ్ ప్రీస్ ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసింగ్ని గెలుచుకొని వార్తలు ఇచ్చిన కార్లోస్ సైన్స్ జూనియర్. అండ్ నెక్స్ట్ ఈఎన్ సుధీర్ గారు భారతదేశ ఫుట్బాల్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన గోల్ కీపర్, ఇటీవల గోవాలో మరణిస్తూ వార్తలు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ సినీ శెట్టి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన సినీ శెట్టి మిస్ ఫెమినా మిస్ ఇండియాగా కిరీటాన్ని గెలుపొందుతూ వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆయుర్వేద రత్న అనే ఒక పురస్కారంతో వార్తలు ఇచ్చారు మనకి భారతదేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకు సంబంధించిన ప్రస్తుత డైరెక్టర్ తనుజా నేసరి గారు బ్రిటన్ పార్లమెంట్ వారు ఇచ్చిండ్రు. అండ్ నెక్స్ట్ వార్తలు ఇచ్చిన పుస్తకం విషయానికి వస్తే గాంధీ అండ్ ది చంపారన్ సత్యాగ్రహ అనే పుస్తకం సెలెక్ట్ రీడింగ్స్ అనే ఒక ప్రత్యేకం. ఈ పుస్తకంని ఎడిట్ చేసిన వారు ఎవరంటే సురంజన్ దాస్. అండ్ నెక్స్ట్ గంగా రీఇమాజినింగ్, రెజ్యునేటింగ్, రీకనెక్టింగ్ అనే ఒక పుస్తకాన్ని వార్తలు నింపారు. ఎవరంటే ఆథర్స్ రాజీవ్ రంజన్ మిశ్రా అండ్ పుష్కల్ ఉపాధ్యాయ్. రూపా పబ్లికేషన్స్ వారి ప్రచురణను గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.